కోటి, మనం అనుకున్న ప్లాన్ ఈ రాత్రికి అమలైపోవాలి. అలాగే అక్క. ఏం ప్లానే? ప్లాన్ పూర్తయ్యాక నీకే తెలుస్తుంది. ఎందుకు తొందర? ఒరేయ్, ప్లాన్ పూర్తయ్యాక నాకు తెలుస్తుందా? అంటే వీళ్ళు నన్ను చంపడానికే ప్లాన్ చేసినట్టున్నారు. దేవుడా, వీళ్ళ నుండి తప్పించుకుని బ్రతికేది ఎలారా దేవుడా? ఇంకా ఒక పని పాట లేని పనికి మాలిన వాడి కోసం ఏడుస్తున్నావా? ఏడ్చేయి. ఎంత ఏడుస్తావో ఏడ్చేయి. ఒక తప్పుడు మనిషితో జీవితాంతం ఏడుస్తూ బ్రతకుండా ఇప్పుడే ఏడ్చి మర్చిపో. దివ్య, నా వల్ల కావట్లేదు. అతన్ని నేను మోసం చేయలేను. ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ క్షణం వరకు చేతిలో రూపాయి లేకపోయినా ఉద్యోగం చేయను అనే ఓ మూర్ఖుడిని నమ్మి నువ్వు మోసపోతున్నావు. అతను ఏదో ఒక రకంగా బిజినెస్ చేసి గొప్పవాడు అవుతానంటున్నాడు. నువ్వు గుడ్డిగా వాడిని ప్రేమించడమే కాదు, నమ్మేశావు కూడా. చేతిలో పైసా లేని వాడు బిజినెస్ ఎలా చేస్తాడు? దివ్య, నా తల బద్దలైపోతుంది. నన్ను పెళ్లి చేసుకోలేను. అతన్ని మోసం చేసి నేను ప్రశాంతంగా బ్రతకలేను. మళ్ళీ అదే అంటావు? వాణ్ణి నువ్వు మోసం చేయట్లేదు, వాడే కళ్ళబొల్లి మాటలు చెప్పి నిన్ను మోసం చేస్తున్నాడు. లేదు దివ్య, అతను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అవునా? వాణ్ణి ఎంతకాలంగా తెలుసు? మహా అయితే 4 ఏళ్ళుగా మంచి పరిచయం. ఓ సంవత్సరంగా లేని ప్రేమ ఉందని మోసపోతున్నావు, అంతేనా? ఓ సంవత్సరంగా నిన్ను నమ్మి ఉన్నాడని అంతలా ఇదే పోతున్నావు. 23 ఏళ్లుగా అమ్మా నాన్న నిన్ను నమ్ముతున్నారు, వాళ్ళని నువ్వు మోసం చేస్తున్నావు అని నీకు అనిపించట్లేదా? దివ్య, నువ్వు నన్ను మాటలతో చిత్రవద చేస్తున్నావు. నాకు బ్రతకాలని లేదు. చచ్చిపో. చచ్చిన నిన్ను చూసి అమ్మా నాన్న మేం కూడా చేస్తాం. ఆ తర్వాత ఎవరికి ఏ బాధ ఉండదు. దివ్య, ప్లీజ్, నీకు దండం పెడతాను, దయచేసి అర్థం చేసుకో. నీకంటే 7 ఏళ్ళు చిన్నదాన్ని. నాకు అర్థమవుతున్న విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? ఒకసారి మన కుటుంబం గురించి ఆలోచించు. అక్క, నీకెంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ మాకంటే నీ మంచి కోరే వాళ్ళు ఎవరుంటారు? అది నువ్వు అర్థం చేసుకో. బంధువులందరి చూపు నీ మీదే ఉంటుంది. దయచేసి వాళ్ళకి అనుమానం కలిగేలా చేయకు. ఎడవడం మాని నవ్వుతూ ఉండు ప్లీజ్. పద. జగమంతా వేడుక మనసంతా
చేతిలో శూలం గుచ్చి పెద్ద పొరపాటు చేశాను. ఆ సంఘటన జరిగి ఎన్ని రోజులైనా బావకి కోపం పోలేదు. శూలంతో పొడిచింది నేనే అని తెలిస్తే అక్క పెళ్లికి ఇబ్బంది అవుతుందేమో. పెళ్లి తర్వాత చెప్దామని ఇన్నాళ్ళు ఆగాను. కానీ పెళ్ళాక చెప్తే నేను స్వార్థపరురాలని ఇంకా ద్వేషిస్తారేమో. ఏదేమైనా బావకిప్పుడే చెప్పేయడం కరెక్ట్. ట్యాంకుల్ చన్నీరు నెత్తిని గుమ్మరించారు. మీరే అందరికి పెద్ద టార్చర్ అంటే మీరెవరినో టార్చర్ సేవ్ చేసుకున్నారేంటి సార్? టార్చర్ కాలింగ్ ఇదిగోండి. మాట్లాడాల్సిన అవసరం లేదు, కట్ చేసి అక్కడ పెట్టేసి. సార్ టార్చర్ మళ్ళీ కాల్ చేస్తుంది. ఇదో పెద్ద జిడ్డు, పట్టుకుంటే వదలదు. ఇటు గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మేమింట్లో ఇలా తుమ్ముతూ ఉంటే మా నాయనమ్మ చిరంజీవ అంటారు. ఇప్పుడు మీరు తుమ్ముతున్నారు, నేను చిరంజీవ అంటే చిరంజీవి బాలయ్య ఏంటా అని కన్ఫ్యూజ్ అవుతారు. తమరు కాన్వెంట్ కదా, అందుకే గాడ్ బ్లెస్ యూ అంటున్నా. గాడ్ బ్లెస్ యూ. చాలే, ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఎందుకలా అనుకున్నాను. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ మధుబల మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందని. కాకపోతే వాళ్ళ అక్కతో నిశ్చితార్థమైందని ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉంది. ఇప్పుడు ఆగలేక తన మనసులో ఉన్న ప్రేమను చెప్పాలని డిసైడ్ అయింది. అందుకే నేరుగా మిమ్మల్ని కలిసి నిజం చెప్పేస్తానంటుంది. మీకు బెస్ట్ చాయిస్ అక్కను వదిలేసి ఛాలెంజ్ చేసుకోవడమే. చెప్పు తెగుద్ది. చెప్పుదేమో సార్, ఇంకో జత కొనుక్కోవచ్చు. మధుయే మీకు సరైన జోడి. రే రూతర్, పోరా అవతలికి. మధుకు తొడగడానికి ఉంగరాన్ని పట్టుకుని రెడీగా ఉండండి. రే ఆగు. విసిగిస్తూ ఉంటాడు. ఏంటి నాతో చెప్పాలనుకుంటున్న నిజం? ఏమై ఉంటుంది? చెప్పింది గుర్తుందిగా? చెప్పింది చెప్పినట్టు జరగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మా అక్క ఊరుకోదు. అలాగే బాబాయ్. ఎప్పుడొచ్చావమ్మా? చీకట్లో ఒకదాని వచ్చావేంటి? అమ్మ మెహందీ కార్లోనే పెట్టి మర్చిపోయిందంట, తీసుకెళ్ళడానికి వచ్చాను. మీరెవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? డ్రైవర్తో మాట్లాడుతున్నానమ్మా. పొద్దున పెళ్లికొచ్చే బంధువుల్ని పికప్ చేసుకోవాలి కదా. వచ్చిన వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదని పెద్ద గొడవైపోతుంది. అదే చెప్తున్నా. ఓ అవునా, సరే బాబాయ్. ఆ బాబాయ్, అత్తని బామని మెహందీ దగ్గరికి త్వరగా వచ్చేమను. అలాగేనమ్మా. సరే బాబాయ్. జాగ్రత్త. నేను ఫోన్ చేయగానే లోపలికొచ్చేయండి. ఎవ్వరికంటా పడకూడదు. అలాగే అన్నా. వెళ్ళు. అక్క, అంతా సెట్ చేసేసాను. ఏం తేడా చేయరు కదా? ప్రొఫెషనల్స్ అక్క, అస్సలు తేడా రాదు. అసలు ఏం చేయబోతున్నారే మీరు? నన్నేదో చేస్తారని టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇందుని రాత్రికి కిడ్నాప్ చేయబోతున్నాం. పొద్దున కల్లా అదెవరితోనో లేచిపోయిందని అందర్నీ నమ్మించబోతున్నాం. అమ్మయ్యా, అయితే నన్ను చంపడం లేదన్నమాట. కోటి, వాళ్లతో చెప్పి ఈవిని కూడా కిడ్నాప్ చేసి ఏ అడవిలోనో వదిలేమనరా. పీడా పోతుంది. ఒరే వద్దురా, నీకు దండం పెడతా. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు ఈ పెళ్లి నా చావుకు వచ్చింది. అమ్మో. ఏంటో
నువ్వేంట్రా నా వెనక తోకలాగా? తమరు అడుగుజాడల్లో నడుద్దామని. తెల్లవారితే అక్కతో పెళ్లి, ముందు రాత్రి మరదలతో ముచ్చట్లు. చాలా బాగుంది. నేను బావిలో కప్పలాగా తోడు లెక్క బెకబెక అరుస్తుంటే తమరేమో జంట పక్షులతో 2 తోకల పిట్టలాగా ఎగురుతారా? రేయ్, నీ బుర్ర బద్దలు చేసేస్తాను. వెళ్ళిక్కడి నుంచి. నేను వెళ్ళను. మీ మరదలు చెప్పే నిజమేంటో నేను వినాలి. పళ్ళు రాలిపోతాయి. ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను. మీకు ఈ కోపం అనే నరం తప్ప జాలి, దయ, ప్రేమ ఈ నరాలన్నీ కట్టయిపోయాయా? నువ్విలాగే వాగుతూ ఉంటే నీకన్ని నరాలు కట్ అయిపోతాయి. మీరేం కట్ చేయక్కర్లేదు. మీ దగ్గర పనులు చేరిన దగ్గర నుంచి చాలా నరాలు చచ్చుపడిపోయాయి. ఉన్న ఒక్క నరం చచ్చుపడిపోయే లోపు పెళ్లి చేసుకుందాం అనుకుంటే అందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు. రేయ్, వెళ్ళరా. అది చెయ్యా కొయ్యా అంత గట్టిగా కొట్టారు. అమ్మా, వెళ్తాను. అబ్బా, అమ్మా. కొట్టి తరిమిస్తే వెళ్ళిపోతాను అనుకున్నారా? చాటు నుంచి చూస్తా. ఏదో నిజం చెప్పాలి రమ్మన్నావు ఏంటి? పారిపోవాలని చూస్తే కాళ్ళు వెరికి కొడతా. ఏ ఆగో. అవి కాళ్ళ చక్రాలా? అలా పరిగెడుతున్నావేంటే? ఉన్నాడు. దేవుడా, దేవుడా. అంటే బాస్ చేతిలో శూలం కూర్చింది ఈ అమ్మాయ. ఇంత బ్రిలియంట్ అన్న నేను కూడా ఇలా కనిపెట్టలేకపోయినబ్బా. సారీ, అసలు అప్పుడు ఏం జరిగిందో మీకు పూర్తిగా తెలీదు. నేనొక దొంగని పట్టుకొని కొడుతుంటే వాణ్ణి కాపాడడానికి మీరొచ్చారు. వాడు తప్పించుకుంటున్నాడన్న కోపంలో వాణ్ణి పట్టుకోవాలనే తొందరలో నాకు తెలియకుండానే మీ చేతికి ఆ శూలం వచ్చేశాను. ఆ తర్వాత అనుకోకుండా మా అక్కని పెళ్లి చూపులు చూడ్డానికొచ్చారు. పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఆ పరిస్థితుల్లో మీకు నేను నిజం చెప్తే పెళ్లికి ఇబ్బంది అవుతుందన్న భయంతోనే చెప్పలేదు. నిన్నటి వరకు పెళ్ళయ్యాకే మీకీ నిజం చెప్దాం అనుకున్నా, కానీ నా మనసు ఒప్పుకోలేదు. పెళ్ళయ్యేంత వరకు ఈ నిజం చెప్పకపోతే నేనసలు క్యారెక్టర్ లేనిదాన్నవుతాను. చెప్పకపోతే ఆ గిల్ట్తో సంతోషంగా ఉండలేను. నాకెప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ ఉండడం ఇష్టం. ఇప్పుడు చెప్పేశాను, ప్రశాంతంగా ఉంది. నన్ను క్షమించండి. క్షమించాలా? నా చేతిని మాత్రమే హర్ట్ చేయలేదు, నా ఈగోని హర్ట్ చేశావు. నన్ను పిచ్చోళ్ళ పరిగెత్తెలా చేశావు. నన్ను ఫూల్ని చేశావు. చెప్పాను కదా, అదేది నేను కావాలని చేసింది కాదు. పరిస్థితి అలాంటిది, అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు నన్ను ఇన్నాళ్ళు వెధవం చేసావని అర్థం చేసుకోవాలా? ప్లీజ్ నన్ను క్షమించమంటున్నాను కదా. జీవితంలో నేను ఎప్పటికీ క్షమించను. నేనింత చెప్పాక కూడా మీ కోపం తగ్గకపోతే నాకు ఏ శిక్ష అయినా విధించి మీ కోపం చల్లార్చుకోండి. కావాలంటే నా 2 చేతుల్లో శూలాన్ని గుచ్చండి.
ఈరోజు నిజంగానే పొడి చేస్తావా ఏంటి? నీకు ఈ శిక్ష కాదు, ఇంతకంటే పెద్ద శిక్ష వేస్తాను. ఐఎమ్ సారీ. వెళ్ళు. నాకేం నచ్చలేదు. సారీ చెప్తే క్షమించాలి. తప్పులు చేయడం, తేలిగ్గా సారీలు చెప్పడం నీకు అలవాటు. నీలాంటి మనుషుల్ని నేను క్షమించను. వెళ్ళు. ఎలా క్షమించరో చూస్తాను. ఏంట్రా నువ్విక్కడే ఉన్నావా? ఉన్నాను, విన్నాను, చూశాను. కళ్ళ ముందు తిరుగుతున్న అమ్మని గుర్తుపట్టలేకపోయారు? ఏంటి నీకు కూడా బఫూన్లా కనిపిస్తున్నానా? వాడు మన పనిని సులువు చేశాడా? రూమ్లో నుంచి రప్పించే శ్రమను తప్పించాడా? అదోకేరా, వాడెవడో ఎక్స్ట్రా ఉన్నాడే, వాడిని ఏం చేద్దాం? వాణ్ణి కట్టకొట్టి తీసుకెళ్ళిపోదాం. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు. పదండి. ఎవర్రా మీరు? వదలొద్దు. పట్టుకో. రేపు పీటల మీద ఇందు మెడలో తాళి కట్టను. నేనెలాగో తాళి కట్టను కాబట్టి నువ్వు ఆ టైంకి వచ్చి ఇందు మెడలో తాళి కట్టి హీరో అనిపించుకో. ప్లీజ్ నన్ను క్షమించమంటున్నాను కదా. జీవితంలో నేను ఎప్పటికీ క్షమించను. నేను ఇంత చెప్పాక కూడా మీ కోపం తగ్గకపోతే నాకు ఏ శిక్ష అయినా విధించి మీ కోపం చల్లార్చుకోండి. నీకు ఈ శిక్ష కాదు, ఇంతకంటే పెద్ద శిక్ష వేస్తాను. అగ్రజ, కాశీ యాత్రకు బయలుదేరు. పదా. కాశీ యాత్ర ఏంట్రా? చెప్తా, ముందు సన్యాసి వేషం కట్టు. సన్యాసి వేషం కట్టడం ఏంట్రా సన్నాసి? బా చెప్తా, ముందు నేను చెప్పినట్టు విను. నీ చేయది ఈ దేవులు తగిలించుకో. ఏం చేస్తున్నావురా? ఇదిగో ఈ చేత్తో ఇది పట్టుకో. పట్టుకో. రే రే, ఇదిగో కమండలం పట్టుకో. పట్టుకో. రే రే, అరే వేసుకో. రే ఆగ్రా. ఏంట్రా ఇది? రే ఏంట్రా ఈ అవతారం? సన్యాస అవతారం. రే కామెడీ చేస్తున్నావా నాతో? కామెడీ కాదు బ్రో, ఇదో తంతు, ఆచారం. నువ్విప్పుడు ఈ గెటప్ లో పెళ్ళొద్దని కాశీకి బయలుదేరుతావు. పెళ్లికి ఏర్పాటు చేసి వద్దని వెళ్ళడం ఏంట్రా? అబ్బా నేను చెప్పాను కదా, పెళ్లిలో ఇదొక తంతు అని. నేను పెళ్లి వద్దంటే ఆపేస్తారా? ఎందుకు ఆపుతారు? సన్యాసం తీసుకుని కాశీకి వెళ్ళిపోతానని నువ్వు బెట్టు చేయాలి. బావమరదొచ్చి బ్రతిమాలి వాళ్ళక్కని చేసుకో బావాని ఒప్పించి నిన్ను పెళ్లిపీట్ల మీదకి తీసుకెళ్తారు. వాళ్ళకి అసలు అన్నదమ్ములే లేరు కదా. సొంత అన్నదమ్ములు లేకపోయినా పిన్ని కొడుకో బాబాయ్ కొడుకో ఉంటారులే. నువ్వు పద. రే ఇవన్నీ నేను చేయను. డైరెక్ట్ గా పెళ్లి పెట్లకి వెళ్దాం. తప్పగ్రజ, పెద్దవాళ్ళు ఆగ్రహిస్తారు. ఏంట్రా సుధీర్ ఇంకా? ఒక్క నిమిషం డాడీ. ఇదిగో అగ్రజ, ఇది పట్టుకో. ఇది కూడా. డాడ్ అన్న రెడీ. రండి. అదేంటి మీరు దండ తీసుకొని రాకుండా వచ్చారు? బయట ఉందిరా. నానా ఇవన్నీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఇదంతా ఒక సరదారా. పద, నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావు. పెళ్లి కొడుకు కాశీ యాత్రకు బయలుదేరాడు. బావమరిదిని రమ్మనండి.
బావమరిదిని రమ్మంటే మీరొచ్చారేంటి? నేనే బామర్దిని. మాకు అన్నదమ్ముళ్ళు లేరు, అన్నదమ్ములు వరిసేవాళ్ళు లేరు. అందుకే నేనే బామర్దిగా వచ్చా. మరి బావమరిదికి మీసాలు లేవు కదమ్మా. మీసాలేగా. బావమరిది తెలివైన వాడే. బావమరిది తెలివితేటలు బావగారిని కాశీకి వెళ్లకుండా ఆపడంలో చూపించాలి. బావా ప్లీజ్ బావా, మా అక్కని పెళ్లి చేసుకో బావా. కాశీ యాత్రకి ఓల్డ్ ఏజ్ లో వెళ్ళొచ్చు బావా. అబ్బే, మా అన్నయ్య కన్విన్స్ అవ్వలేదు. బావా మా అక్కని పెళ్లి చేసుకోవడానికి మీకేం కావాలి బావా? అగ్రజ, అడుగు అడుగు. నువ్వు ఉండరా. ఓ పని చేయండి, పెళ్లి కొడుకు మీద ఓ మంచి కవిత చెప్పండి, ఒప్పేసుకుంటాడు. కవిత్వమే కదా, టన్నులు తన్నుకొస్తాయి మన దగ్గర. ఇప్పుడు వదులుతాను, కాసుకోండి. బావా ఓ మంచి బావా. వాహ్వా, వాహ్వా. బావా ఓ మంచి బావా, చూసుకోవడానికి పెళ్లి చూపులకొచ్చాం, ఒప్పుకోవడానికి మాటిచ్చాం. ఇప్పుడేమో కాశీ యాత్రకొచ్చాం, బామర్దిని బ్రతంలాడేలా చేశావు. బావా ఓ మంచి బావా, మా అక్కని చేసుకుందువు రా బావా. రే నందు, మర్యాదగా ఒప్పేసుకోరా, లేకపోతే మళ్ళీ ఇంకో కవిత చెప్పేలా ఉంది. మావయ్య ఈ చిరాకు వ్యవహారం తప్పించుకోవాలంటే సరే అనక తప్పదు. సరే, ఒప్పేసుకున్నాడు. బావగారి కాళ్ళు కడుగబ్బాయ్. ఉత్తినే కడుగుతారా ఏంటి? బావ కాళ్ళు కడుగ్గానే బామర్దికి ఉంగరం తొడగాలి మరి. అలాగే అబ్బాయి, రెడీగా ఉంది. నందు, ఇదిగో నీ బావమరిదికి ఉంగరం తొడుగు. తొడగరా. అగ్రజ, తొడుగు. అరే కరెక్ట్ గా సరిపోయింది. బావా నేను లక్కీ, నువ్వు మా అక్క కూడా ఉంగరం తొడగలేదు, నాకే తొడిగావు. రేయ్ పెళ్లి కొడక, ఇక సన్యాసి వేషం తీసేసి పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకో. ముహూర్తానికి టైం అవుతుంది, బయలుదేరదాం. రా. రే తెచ్చావా? తెచ్చాను. అలాగే ఉంచు, నేను అడిగినప్పుడు ఇవ్వు. ఏం తెమ్మన్నావు దేవకి? అవన్నీ నీకు అనవసరం, ముందు పద. ఒరే నువ్వైనా చెప్పరా ఏం తెమ్మంది? చెప్పను. ఒరే వీళ్ళేం చేయబోతున్నారు? ఒరే అరే బావా, నీ పెళ్ళికి బాగానే ఏర్పాట్లు చేస్తున్నారా? మనోడు పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్ళాక పార్టీ గ్రాండ్గా ఉండాలి రోయ్. అరే మీరేదో వాగుతూ ఉన్నారు, అదేమి మనోడు చెవిన పడ్డట్లేదు. అంతా వింటూనే ఉన్నాను రా. పెళ్లి గురించి కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు బావా? ఖచ్చితంగా హిందూ మెడలో తాళి కట్టబోయేది నువ్వే కదా. నిన్ను కిడ్నాప్ చేశారా? నిన్ను కిడ్నాప్ చేస్తే ఎవరికేం లాభం రా? కిడ్నాప్ ఖర్చులు కూడా దండగా. ఆ విధవులు నన్ను నేననుకుని కిడ్నాప్ చేయలేదు.
చీకట్లో ఎవరో ఆడపిల్లని కిడ్నాప్ చేయబోయి నన్ను కిడ్నాప్ చేశారు. ఆడపిల్ల అనుకుని నిన్నెందుకు కిడ్నాప్ చేశారా? చీకట్లో అయినా ప్యాంటు షర్ట్లోనే కదా ఉంటావు. నేను ప్యాంట్ షర్ట్ మీద చీర కట్టుకుని ఉన్నాను కదా. ఏంటి, చీర కట్టుకున్నావా? అబే అది కప్పుకోవడానికి దుప్పటి లేకపోతేను. రే, అబద్ధం చెప్తే అతికినట్టుండాలి. నాకు అబద్ధం చెప్పడం చేత కదండి. అది తెలుస్తూనే ఉంది. నిజం చెప్పు. నిజంగా నిజం అది. సూపర్ రా. రేయ్, సౌండ్ రాకూడదు. ఇప్పుడు కానీ నిజం చెప్పకపోతే చేతి ఎముకలు పిండైపోతాయి. అవి చేతిలా క్రషర్లా అంతలా నడిపేశారు. చెప్పరా అంటే అది ఇందు ప్రేమ సంగతి, మీరు ఇందు మెడలో తాళి కట్టారన్న సంగతి వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పడానికని వెళ్తూ మీకంటే పడకూడదని చీర చుట్టుకుని వెళ్తుంటే ఆ విధవులు నన్ను ఎత్తుకెళ్ళిపోయారు. ఓహో, అంటే నువ్వంతా హిందూ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పేద్దాం అనుకున్నావు అన్నమాట. ఏది తప్పైపోయిందని నాలుగు ఖర్చుకో. తప్పైపోయింది. ఇంకొకసారి ఈ విషయం బయటికి చెప్పాలని ప్రయత్నిస్తే నాలుక పూర్తిగా కట్ అయిపోతుంది. మీరు చేస్తుంది తప్పు సార్. ఏంట్రా తప్పు? వాళ్ళు నన్ను వాడుకోవాలని చూశారు. నేను దాన్ని నాకు అనుకూలంగా వాడుకుంటున్నాను. కొసమెరుపుగా ఇంకో విషయం చెప్పనా? నిన్న వాడితో ముహూర్తం సమయానికి నేను పెళ్లి వద్దంటాను, నువ్వు వచ్చి ఇందు మెళ్ళో తాళి కట్టు అని చెప్పాను కదా. అది కూడా పూర్తిగా నిజం కాదు. మరి అంతకంటే ఇంకో డేంజర్ పని చేయబోతున్నాను. ఏంటండి అది? కంగారు ఎందుకు లేరు రూథర్? రిలాక్స్, చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. కోటి, ఈ మెడిసిన్ కలిపిన కూల్ డ్రింక్ తాగిన మనిషి ప్రాణాలు పోవడానికి ఎంతసేపు పడుతుంది? 1 గంటన్నరక్క. ఓకే. ఎవరికి ఇవ్వబోతున్నావక్క? దేనికి? ఈ పెళ్లి ఆపడానికి. ఎవరికి ఇవ్వబోతున్నావు? కంగారు దేనికిరా? ఓ పని చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఈ కూల్ డ్రింక్ ఎవరికి ఇవ్వబోతోంది అక్క?
మనకు పెద్ద రిస్క్ లేకుండా నీకు ఇందుకి పెళ్లి జరగబోతుంది. ఒక రకంగా నందు నీకు దేవుళ్ళ సహాయపడుతున్నాడు రా. తొక్కేం కాదు, వాడిది బిజినెస్ మైండ్ రా. ప్రతిదీ బిజినెస్ మైండ్తోనే ఆలోచిస్తాడు. అసలు వాడికి పెళ్ళి అంటేనే ఇష్టం లేదు. వాళ్ళ పేరెంట్స్ నుంచి లైఫ్ లాంగ్ పెళ్లి ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఈ పెళ్లిని వాడుకుంటున్నాడు. సరేరా, ఏది ఏమైనా అంతా నీ మంచికే జరుగుతుంది కదా. ఎరా, వాడు దయ తెలిస్తేనే నేను పెళ్లి చేసుకోబోతున్నట్టు మాట్లాడుతున్నారు. వాడు ఇందుని చేసుకోవాలని డిసైడ్ అయ్యున్నా ముహూర్త సమయానికి వాడిని నరికైనా సరే ఇందు మెల్లో తాళి కట్టి ఉండేవాడిని. మరీ ఓవర్ చేయకురా. రాత్రి మన ముగ్గురం కలిసి కిడ్నాప్ చేయలేక దెబ్బలు తిన్నాం. నరికేస్తాడంట, నరికేస్తాడు. రే, నేను తెగిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నా ఈగోని మాత్రం టచ్ చేయదు చెప్తున్నాను. రే, నీకేదో హెల్ప్ చేద్దామని వస్తే నా మీద జులుం చూపిస్తావేంట్రా? రే, నువ్వేంట్రా చేసేది హెల్ప్? అక్కర్లేదు, వెళ్ళు. రే ఏంట్రా ఇది? రే, వెళ్ళండి రా. తొక్కలోది ఏంటో నా మీద దయ చూపిస్తున్నారు ఒక్కొక్కళ్ళు. పోరా రే, నీ బుద్ధి ఇప్పుడు తెలిసింది నాకు. వీడి కోసం వచ్చాను చూడు, మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. ఏరు దాటాక బోడి మల్లన్న అనే రకం వీడు. రే, ఏంట్రా మాట్లాడుతున్నా? పొల్లు రాలుతాయి. పోరా రే. రే, ఈ వెధ కోసం వచ్చాను చూడు మనం. నేను వెళ్తున్నాను, మీరు వస్తే రండి, లేకపోతే చావండి. వదలండి. రే, ఎందుకురా వాడితో అలా మాట్లాడావు? రే, ఏంట్రా నన్నంటావు? వాడు మాట్లాడుతోంది కరెక్టా? సరే సరే, వదిలేయ్. పద, పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఇప్పుడు వద్దురా. మా ప్రేమ సంగతి హిందూ చెల్లెలు దివ్యాకి తెలుసు. నేను ఇప్పుడు అక్కడ కనబడ్డానంటే అనవసరమైన అనుమానాలు వస్తాయి. సరిగ్గా గట్టి మేళం వినిపించే టైంకి వెళ్దాం. ఒరే రామా, ఇంకాసేపట్లో మనం వియంకులం కాబోతున్నాం. కూతురికి పెళ్లి చేస్తూ నువ్వెంత ఎమోషనల్గా ఉన్నావో నేను అంతే ఫీల్ అవుతున్నాను. బిడ్డల్ని చక్కగా పెంచి గౌరవంగా అత్తారింటికి పంపాలన్నదే నా కల. నా ఆలోచనలకు అనుగుణంగా పెరిగిన అమ్మాయి ఇందు. చిన్నపిల్ల కూడా పర్లేదు, బుద్ధిగా ఉంటుంది. కానీ మధు విషయంలో మాత్రం అసంతృప్తిగా ఉన్నాను. రే, అలా ఎందుకు ఫీల్ అవుతున్నావురా? తను సరదాగా ఉండే అమ్మాయి, ఎప్పుడూ సరదాగా సందడిగా ఉండాలనుకుంటుంది. లేదురా, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నానుగా, తిన్నగా ఉండదు. తుంటరితనం, దూకుడు. అసలు ఆడపిల్లకి అవన్నీ మంచి లక్షణాలు కావురా. ఏంటి అమరావతత్త, మేకప్ పెరగదీస్తావు? పెళ్లి కూతురు మా అక్క నువ్వా? సారీ దేవుడా. చూడు, దాన్ని సమర్థించుకుంటూ వచ్చావు. అది తిన్నగా ఉండదు అంతే. పెళ్లి కొడుకు దిష్టి చుక్క పెట్టుకోవయ్యా అంటే స్టిక్కర్ బొట్టు పెట్టుకున్నావా? అది ఊడిపోయింది. పెళ్లి కొడుక్కి బుగ్గిన చుక్కే అందం. ఇప్పుడు చూడు, ఎంత చక్కగా ఉన్నావు. వాష్రూమ్ కెందుకు తోడు? నేను వచ్చేస్తాను. గుళ్ళో ఇదొక్కటే ఇబ్బంది, వాష్రూమ్స్ అన్ని బయటే ఉంటాయి. ఏమైంది ఇందు? అదంతా తర్వాత చెప్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో. వెళ్ళిపోవడం ఏంటి? అందరూ ముందు పెళ్లి చేసుకునే అవకాశాన్ని వదులుకొని ఎందుకు పారిపోవాలి?
నీకు పరిస్థితి అర్థం కావట్లేదు. ముందు వెళ్ళిపోదాం పద. అరే ఏమైందో చెప్పమంటుంటే. ఏమని చెప్పాలి? ఆ నందు మనల్ని నమ్మించి ముంచాలని చూశాడు. నీతో అన్నట్టు పెళ్లి పెట్టెల మీద తాళి కట్టనని గొడవ చేయడంట. ఒకటి నేను నీతో పారిపోవాలంట, లేకపోతే అతనితో తాళి కట్టించుకుని విడాకులు ఇవ్వాలంట. అంత ద్రోహం చేస్తాడు వాడు. వాడి సంగతి ఇక్కడే తెలుస్తాను. వాడి అసలు రంగు బయట పెట్టి మీ అమ్మ నాన్నల ముందే నీ మెల్ల నేను తాళి కడతాను. నీకు దండం పెడతాను. ఇప్పుడు ఇవన్నీ అవసరమా నీకు? వాడి అసలు రంగు బయట పెడితే అందరూ మనకే సపోర్ట్ చేస్తారు కదా. ఏ గొడవ లేకుండా అందరి ఆమోదంతో మన పెళ్లి అవుతుంది. అలా అని నువ్వు అనుకుంటున్నావు. నీకు మా నాన్న సంగతి తెలీదు. ముందు నన్ను తీసుకెళ్ళు ప్లీజ్. సరే పద. ఇదేంటే ఇంకా రాలేదు? వచ్చేస్తుందిలే. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా తొందర పెడితే ఎలా? ముహూర్తం టైం అవుతుంది కదా. ఒక్క నిమిషం ఆగమ్మా, పర్లేదు. ముహూర్తానికి ఇంకా టైం ఉంది. అమ్మా, తంతులన్నీ సవ్యంగా జరిపించాలంటే సమయం సరిపోదు. పెళ్లి కుమార్తెను తీసుకురండి. అక్కని తీసుకొని రాకుండా బయట నిలబడి ఏం చేస్తున్నారమ్మా? తీసుకెళ్దామనే వస్తే మీ అక్క అప్పుడే వాష్రూమ్ కని వెళ్ళింది. గుడి కదా, గదుల్లో వాష్రూమ్స్ లేవు, బయటికి వెళ్ళాలి. అక్కెళ్ళి ఎంతసేపు అయింది? ఓ 10 నిమిషాలు అయిందే. ఏ ఎక్కడికి వెళ్తున్నావే? వచ్చేస్తుంది, ఆగు. ఇదెందుకు ఇలా పరిగెడుతుంది? ఏమైంది? ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తుంది? ఏమైందే? దివ్య, దివ్య, ఏమైందే? ఆగు. దివ్య, దివ్య, ఏమైందే? ఏం వెతుకుతున్నావు? జరుగక్క. ఏమైంది చెప్పు దివ్య. జరుగమ్మా. దివ్య, ఏమైందే? ఏంటిది? అమ్మా నాన్న, మీరందరూ నన్ను క్షమించండి. ఈ పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. నేను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నాను. అయ్యో, ఇది ఇంత పని చేస్తుందని కళ్ళు కూడా ఊహించలేదే. కొంప కోల్ చేసింది. నేను భయపడుతూనే ఉన్నాను ఇలాంటిది ఏదో ఒకటి చేస్తుందని. మనసు మారినట్టే నటించి నట్టంటే ముంచేసి వెళ్ళిపోయింది. ఏమంటున్నావే నువ్వు? దాని గురించి నీకేదైనా తెలుసా? తెలుసమ్మా. ఒకరోజు ఇంటికి వచ్చాడు చూడు, ప్రణయ్ అని ఒకడు. వాడిని ఇది ప్రేమిస్తుంది. వాడొక పని పాట లేని పనికి మాలినదవని తనకి ఎంతో చెప్పాను, అయినా ఇలాంటి పని చేసింది. నీకు తెలిస్తే ముందు ఎందుకు చెప్పలేదే? ఎందుకు చెప్పలేదే? ఎందుకు చెప్పలేదు? నాకు ముందే చెప్పుంటే ఎంత పని జరిగేది కాదులే. ఎందుకు చెప్పలేదు? కొట్టాలా, చంపాలా? దీనికి ముందు విషయం తెలిస్తే మనకు చెప్పకుండా ఎందుకు దాచింది? మీకు ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని దాచానమ్మా. దానికి సర్ది చెప్పుకుంటూ వచ్చానమ్మా. నీకోసమైనా ఇలాంటి పని చేయదని నమ్మానమ్మా. పళ్ళు రాళ్ళు కొట్టేస్తాను. పెద్దదానిలా మాట్లాడుతున్నావా? నాకు చెప్పకుండా నిన్నెవరే పెత్తనం చేయమంది? ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీ నాన్నకి ఆ అబ్బాయి వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి?
పంతులు గారు, పెళ్లి కూతురు ఇంకా రెడీ అయినట్టు లేదు. అప్పటి వరకు ఈ తెరసిల్లు దించి పట్టుకుంటాము. చేతులు నొప్పుడుతున్నాయి. అలాగేనమ్మా. ఎవండి, పెళ్లి కుమార్తెను త్వరగా తీసుకురండి. ముహూర్తం టైం దాటిపోతోంది. ఏంట్రా రామ ఇంతసేపు? నేనెళ్ళి చూసొస్తాను నాయనా. అమ్మా నువ్వు కూర్చో, నేను వెళ్ళి చూసొస్తాను. రమణి, 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 ఏంటి ఇంకా తీసుకురావట్లేదు? ఏమైంది? ఏమండి? రమణి, ఏమైంది? మంచి పిల్ల అని నమ్మినందుకు మన గొంతు కోసి వెళ్ళిపోయిందండి అది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నచ్చిన వాడితో వెళ్ళిపోతున్నానని ఉత్తరం రాసి పెట్టి వెళ్ళిపోయిందండి. అసలు అది ఇలాంటి పని చేస్తుందని ఎప్పుడు వీసమెత్త అనుమానం కూడా రాకుండా మనల్ని మోసం చేసి మన కొంపు కోల్చి వెళ్ళిపోయిందండి. పూర్తిగా పిల్ల తప్పు అనుకోవడానికి లేదమ్మా. ఎదిగిన పిల్ల ఏం చేస్తుంది, ఎలా ఉందని గమనించాల్సిన అవసరం లేదా? అది ఎలా తెలియకుండా ఉంటుంది? పిల్ల ప్రేమ వ్యవహారం వీళ్ళకు తెలిసే ఉంటుంది. అంతకంటే గొప్ప సంబంధం వచ్చిందని కక్కుర్తి పడితే చివరికి ఇలాగే అవుతుంది. నువ్వన్నది నిజమే, అలాగే అయి ఉంటుంది. చాలా నోర్మేయండి. మీరు బంధువులా రాబంధులా ఇలా పేకు తింటున్నారు? నా కొడుకు కోడలు బిడ్డల్ని ఎలా సాకారో, ఎలా బుద్ధులు చెప్పి పెంచారో నాకు తెలుసు. దాని బుద్ధి పెడబుద్ధి పట్టిందని మేం తెలుసుకోలేదు. అమాయకురాలు, దానికి లోకం తెలియదని మేము ఇన్నాళ్ళు నమ్మాం. ఇలా నట్టేట ముంచేస్తుందని మేమెప్పుడు ఊహించలేదు. నా కూతురికి నేనేం తక్కువ చేశాను? అన్ని విషయాల్లోనూ నమ్మానే. నా పరువు నిలబెట్టే పిల్లని నమ్మకంగా ఉన్నానే. ఎందుకు ఇలా చేసింది? నేను ఎందుకు ఇంకా బ్రతుకున్నాను? నాకెందుకు చావు రాలేదు? నా కొడుకు చీమకు కూడా అపకారం తలపెట్టేవాడు కాదే. ఎప్పుడూ నీతి నిజాయితీగా బతుకుతూ ఒకరితో ఒక మాట అనిపించుకోకూడదని ఎంతో ఇదిగా బతికేవాడు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టిందే. పరువు గౌరవం అంటూ బ్రతికేవాడి పరువు తీసిపోయిందే. ఇలాంటి వాడికి అలాంటి బిడ్డను ఎందుకు ఇచ్చావురా దేవుడా? నా కొడుకు ఏం పాపం చేశాడని ఇంత శిక్ష విధించావు తండ్రి? బ్రతుకొద్దు, చచ్చిపోవాలి. ఒరే నాయనా, నీ బాధని ఓదార్చే శక్తి నాకు లేదు. నువ్విలా మాట్లాడితే భరించే శక్తి అస్సలు లేదు. ఒక పాపిష్టిది చేసిన పనికి నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో నిన్ను కన్న నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేస్తావు? నీకు కష్టం వస్తే ఓదార్చేదాన్ని. ఇప్పుడు ఏమని ఓదార్చను? నీ బాధ నేనెలా తీర్చను? భగవంతుడా, నా కొడుకు కష్టాన్ని, నా కుటుంబం పడే బాధని చూడ్డానికైనా నన్నింకా బతికించావు. నన్నప్పుడే తీసుకుపోయి ఉండొచ్చు కదా. సాజని
రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఒక ప్రేమను కాదందమ్మా ఇప్పుడింకో ప్రేమ, ఇక ఇంటికి రానందమ్మా ఎదరాజీనామా. కురిసే కన్నీరే వరదయ్యే వేళ, బ్రతుకంతా ఈడుంటుందా, చివరంతా తోడుంటుందా. నది దాటని నావల కోసం ఎందుకు నీ ఆత్రం, ఆకాశం ఎల్లవుతుందా రెక్కలు వచ్చాక. అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక. కలలే నిజమౌనా కలవరమేమైనా. నా కొడుక్కి 3 ఆడపిల్లలే పుట్టారు. ఒక్క కొడుకైనా పుట్టుంటే బాగుండేదని అప్పట్లో ఎన్నోసార్లు అన్నాను. నేనలా అన్న ప్రతిసారి వీడు ఎప్పుడూ ఒకే సమాధానం చెప్పేవాడు, ఆడపిల్లలెప్పుడూ బరువు కాదమ్మా, మన ఇంటి పరువు అని. పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళినా మన పరువు గౌరవాన్ని కాపాడేది వాళ్లే అని ఎంతో నమ్మకంగా చెప్పేవాడు. అలాంటిది వీడి నమ్మకాన్ని ఇలా బుగ్గిపాలు చేసి ఇంతటి ఘోరాన్ని చేయడానికి దానికి మనసులో ఒప్పింది. అమాయకురాలు అని నమ్మితే ఇలా ముంచేసిపోయిందే. నిన్నటి వరకు గర్వంగా తలెత్తుకుని తిరిగేవాడు, ఇప్పుడు తల వంపులు తెచ్చిపోయిందే. అందరి మనశ్శాంతి, కుటుంబ బరువు తీయటమే కాకుండా ఆ కుటుంబాన్ని ఇలా అవమానాలకి గురి చేసిందే. ఇప్పుడు ఏం చెయ్యాలి? రాలుడు అల్లుడు అల్లుడు చాలా ఘోరం జరిగిపోయింది. ఆ ఇందు ప్రేమించిన వాడితో లేచిపోయింది. ఆ పిల్ల వెళ్ళిపోయేలా చేసింది వీడైతే వాడికి చెప్తున్నాడు వీడు. ఇప్పుడు మీ నాన్న ఆగిపోయి నీ పెళ్లిని జరిపించాలనుకుంటున్నారు. అంటే నీకు మధుతో పెళ్లి చేయాలనుకుంటున్నారు.
మావయ్య, మా నాన్న ఎప్పుడు మాట తప్పరు, ఇప్పుడు తప్పరు. ఆయన కూతురే మీ ఇంటి కోడలవుతుంది. మీకు అభ్యంతరం ఉండదని నమ్ముతున్నాను. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? మీ అక్క కూడా పెళ్లి చూపులప్పుడు ఇష్టవంత లూపి ఇప్పుడు తలదించుకునేలా చేసింది. అత్తయ్య, మీరు ఆపకండి మావయ్య. గాయపడ్డ మనసులో ఉంచి గాయపరిచే మాటలు రావడం సహజమే. మనసులో ఏదో పెట్టుకొని మౌనంగా ఉండడం కంటే బయటికి మాట్లాడడమే ఉత్తమం. నాకిప్పటి వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కానీ పెళ్లి గురించి ఆశలు కానీ లేవు. ఇది పూర్తిగా నా నిర్ణయం.